ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు మార్చ్ 9. ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. ఫిలిప్పి 3:11. ఆయన బేతనియను మొదట దర్శించినది లూకా 10:38-42 వచనములలో వ్రాయబడి ఉన్నది. మరియా మార్తల ఆహ్వానమును పురస్కరించుకొని రెండవసారి ఆయన బేతనియకు పోయెను. మొదటిసారి ఆయన తన ఇష్టానుసారముగా పోయెను. అయితే యోహాను 11:3లో ఆ ఇరువురు సహోదరీలు తమ గృహములోనున్న ప్రత్యేక అక్కర కొరకై ఆయనను పిలువనంపిరి. తమ సోదరుడు రోగి అయి ఉండెను. ప్రభు వెంటనే వారి యొద్దకు రాకపోవటలో ఎంత దీవెన వారి కొరకు దాచి ఉంచెనో వారు ఎరగలేదు. మన క్రైస్తవ జీవిత ప్రారంభంలో మన రోగం కొరకో లేక ఏదైనా అక్కర కొరకో ప్రభు యొద్దకు వచ్చేదము. మన వ్యక్తిగత సమస్య కొరకే ప్రార్థన చేయదము. దేవుని వాక్యములో పునరుత్థాన శక్తి ప్రపంచంలోనున్న శక్తులన్నింటికంటే గొప్పదని వ్రాయబడినది. ఫిలిప్పి 3:10. పునరుత్థాన శక్తిని గూర్చి ఎరుగుటయే పౌలు తన వృద్ధాప్యంలో గొప్ప ఆశయముగా ఉంచుకొనెను. నన్నింకొకసారి 3వ ఆకాశమునకు ఎత్తుమని కానీ నాకు నీ దర్శనం ఇమ్మని కానీ ఆయన ప్రార్థించలేదు. అయితే ఆయనను ఎరుగు నిమిత్తము, ఆయన పునరుత్థాన శక్తిని ఎరుగు నిమిత్తము పౌలు ఆశపడెను. మరియా, మార్తా, లాజరు ప్రభువును సన్నిహితంగా ఎరుగవలెననియు ఆయన పునరుత్థాన శక్తిని గూర్చిన వ్యక్తిగత అనుభవమును పొందవలెననియు ప్రభు అయిన యేసుక్రీస్తు బేతనియకు వచ్చెను.